గన్నవరంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీతో కలిసి ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ను ప్రారంభించారు ఎమ్మెల్యే. ఎలక్ట్రానిక్ వస్తువులను శాస్త్రీయంగా నాశనం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నారు కలెక్టర్ బాలాజీ. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. సాదర స్వాగతం పలుకుదాం. మనందరి కరతాళ ధ్వనులతో ముఖ్య అతిథిని ఆహ్వానిద్దాం. ఒకసారి ఎన్విరో ఇంజనీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు గతంలో భారతదేశంలో 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన టైంలో ఊరికి ఒక టీవీ కూడా లేని పరిస్థితి. తర్వాత కాలంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినాక అంతకుముందు గతంలో చాలా సంవత్సరాలు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే అనుభవంతో గ్లోబలైజేషన్ దగ్గర తీసుకొద్దాం ఉద్దేశంతో సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి బంగారం తాకట్టులో ఉండి ఈ దేశం తీవ్ర ఒడిదుడుకులో ఉన్న టైంలో ఆయన తీసుకున్న సంస్కరణల వల్ల మన్మోహన్ సింగ్ అనే ఫైనాన్స్ మినిస్టర్ గారు తీసుకున్న సంస్కరణ వల్ల ఈ దేశం చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందిందన్న మాట మనం అంగీకరించాల్సిన దేశం. అలా 84 నుంచి అలాంటి పరిస్థితులు ఉంటే 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఐఫోన్ లాంటిది అమెరికా కనుక్కుంటే ఎక్కువ వాడేది ఇక్కడ. ఈవెన్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఈ కంపెనీలు ఎన్ని ఉన్నా 4-5 ప్రధానమైన ఐటీ కంపెనీలు ఉన్నా వీళ్ళెవరో విండోస్ లాంటి కనుక్కునే రీసెర్చ్ కానీ R&D కానీ చేసే పరిస్థితి ఇవాళ కూడా భారతదేశంలో లేని పరిస్థితి బాధాకరం. ఎంతసేపు వీళ్ళు ప్రాజెక్టులు బిడ్ చేయటము, స్టాఫింగ్ చేస్తున్నారు తప్ప రాబోయే కాలంలో ఫ్యూచర్లో కూడా భారతదేశం నుంచి ఇన్వెన్షన్స్కి R&Dకి కూడా పెడతారని భావిస్తూ ఈవెన్ అమెరికాలో కూడా 3 ప్రపంచంలో మనం ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యామంటే అన్నిట్లో ఎకనామికల్గా కానీ అభివృద్ధిలో కానీ అలాగే ఈ వేస్ట్ దాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిండే విషయం అందరికీ తెలిసింది. ప్రతి నెల 3వ శనివారం ఒక్క థీమ్తో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. ఈ నెలలో ఉన్న థీమ్ ఏమంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనేది మనము శాస్త్రీయంగా డిస్పోజ్ చేయకపోతే కాలుష్యం అనేది చాలా పెద్ద స్థాయిలో ఏర్పాటయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల ఇప్పుడు ప్రతి పంచాయతీలో కూడా ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ని ఏర్పాటు చేశాము కృష్ణా జిల్లాలో. ఆ ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్లో పౌరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ అంటే అదొక మొబైల్ ఛార్జర్ ఉండొచ్చు, బ్యాటరీ ఉండొచ్చు, మొబైల్ ఫోన్ ఉండొచ్చు, కంప్యూటర్ ఉండొచ్చు, టీవీ సెట్ ఉండొచ్చు, ఎయిర్ కండిషన్ ఉండొచ్చు, ఇలాంటిది ఏమున్నా కూడా దయచేసి ఎక్కడో ఒక చోట పారేసేదానికన్నా దయచేసి మన ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్లో ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. దాన్ని శాస్త్రీయంగా డిస్పోజ్ చేసడానికి చర్యలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా ప్రతిష్ట మనందరి కరతాళ ధ్వనులతో ముఖ్య అతిథిని ఆహ్వానిద్దాం. ఒకసారి